హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు త్వరలో రాబోయేటటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎఫ్ఎస్ఓ కానీ ఏబిఓ కానీ ఎఫ్బిఓ కానీ అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర హైకోర్టు నుంచి అయితేనేమి జిల్లా కోర్టు నుంచి అయితేనేమి ఉద్యోగాలకు మరియు ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించినట్టయితేమి మరి అన్ని రకాల పోటీ పరీక్షలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కరెంట్ అఫైర్స్ అనేది మనకి చాలా కీలకమైనటువంటిది. అందులో భాగంగా మనకు ఉత్తమ్స్ అకాడమీ నుంచి ఈ యొక్క వీడియో నుంచి మీకు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ మనం వీడియో నెంబర్ 1 చూస్తున్నాం. ఇక్కడ చెప్పే ప్రతి బిట్టు కూడా మీకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి ఈ యొక్క అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు బాగా ఫోకస్ చేసుకోండి. మరి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. మరి చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గురించి కూడా చూడబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఇది కొత్తగా ఏర్పాటు కాబడినటువంటి బ్యాంక్. గతంలో మనకి ఆంధ్రప్రదేశ్లో 4 గ్రామీణ బ్యాంకులు ఉండేటివి. కానీ 4 గ్రామీణ బ్యాంకులను 4 గ్రామీణ బ్యాంకులను కలిపి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా కొత్త పేరుతో చేయడం జరిగింది. ఇది ఎందుకంటే 1 స్టేట్ 1 RRB కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ అయినటువంటి 1 స్టేట్ 1 RRB ఒక రాష్ట్రం ఒక గ్రామీణ బ్యాంక్ అనే పేరులో భాగంగా ఏ రాష్ట్రంలో అయితే 2 అంతకంటే ఎక్కువ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకులన్నీ కూడా మెర్జీ చేసి ఒక రాష్ట్రానికి ఒక బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్లో 4 బ్యాంకులు కలిపి ఒక బ్యాంక్ ఏర్పాటు చేసినట్లుగానే మరి మిగతా అన్ని రాష్ట్రాల్లో కలిపి కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 26+2 అంటే 26 రాష్ట్రాల్లోని గ్రామీణ బ్యాంకులు మరియు 2 కేంద్రపాలిత గ్రామీణ బ్యాంకులు కలుపుకొని మొత్తం ప్రస్తుతం అయితే మాత్రం మనకు 28 గ్రామీణ బ్యాంకులు మనకి దేశంలో ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క నూతన పేరు ఏమంటే ఈ యొక్క బ్యాంక్ పేరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేది APGB అంటే ఆంధ్ర ప్రగతి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు మరియు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ 4 బ్యాంకులు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటివి. సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4 గ్రామీణ బ్యాంకులు ఉంటాయి. మరి 1 స్టేట్ 1 RRBలో భాగంగా ఇవన్నీ కూడా ఎక్కడ మీరు చెప్పినంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా మార్చడం జరిగింది. మరి ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ఎందుకంటే గతంలో APGB చూస్తే కడప హెడ్ క్వార్టర్స్గా ఉండేది, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చూస్తే చిత్తూరు హెడ్ క్వార్టర్స్గా ఉండేది. ఆ విధంగా ఒకదానికి ఒక హెడ్ క్వార్టర్స్ ఉండేది. ఇప్పుడు అన్నీ కలుపుకొని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏర్పాటుతో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అయినటువంటి అమరావతిలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని యొక్క స్పాన్సర్ బ్యాంక్ ఏది? ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామీణ బ్యాంకు కూడా ఒక స్పాన్సర్ బ్యాంక్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే తెలుగులో ప్రాయోజిత బ్యాంక్ అంటాం. దీనికి వచ్చేసి మనకు UBI, సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుకు స్పాన్సర్గా వ్యవహరిస్తూ ఉంటుంది. మరి యూనియన్ బ్యాంక్ అనేది కూడా ఇది గతంలో ఇది 3 బ్యాంకుల కలయిక. అది కూడా చూద్దాం ఇక్కడ. మరి APGB అంటే ఇక్కడ APGB అంటే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే అమరావతిలో ఉంది. సో అందులో భాగంగా చూస్తే మళ్ళీ మనం మొత్తం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చూస్తే మొత్తం మనకి బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు దేశవ్యాప్తంగా అని చూసినట్టయితే మరి మొత్తం బ్రాంచీల సంఖ్య ఎంత ఉందంటే 1351 ఉంది. సో 1351 అన్ని గ్రామీణ బ్యాంకుల్లో మరి 7,000+ ఉద్యోగస్తులు ఈ యొక్క గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క APGB యొక్క చైర్మన్ ఎవరున్నారంటే K. ప్రమోద్ కుమార్ రెడ్డి ఉన్నారు. మనకి బ్రాంచెస్ గురించి అడగరు కానీ ఖచ్చితంగా అడగచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? అమరావతి. దీని యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు? సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరున్నారంటే ప్రమోద్ కుమార్ రెడ్డి. మరి ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎప్పుడు ఏర్పాటు కాబడింది? ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఎప్పుడు ఏర్పాటు కాబడింది అంటే 1 మే 2025 నాడు. 1 మే 2025 నాడు 1 స్టేట్ 1 RRBలో భాగంగా మరి ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటు కాబడిందంటే గతంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండేది. దీంట్లో కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు ఇవన్నీ మెర్జ్ అయిపోయి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడిందంటే మనకు
01/04/2020 అంటే ఈ యొక్క ఆంధ్ర బ్యాంక్ అయితేనేమి, కార్పొరేషన్ బ్యాంక్ అయితేనేమి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎప్పుడు మెర్జ్ కాబడినాయంటే 1/4/2020. అందులో చూస్తే ఆంధ్ర గ్రామీణ బ్యాంక్, ఓకే, ఆంధ్ర బ్యాంక్ చూస్తే ఇక ఆంధ్ర బ్యాంక్ యొక్క ఫార్మేషన్ ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దీని యొక్క ఫౌండర్ అంటే భోగిరాజు పట్టాభి సీతారామయ్య గారు. మరి కాకపోతే ఈ యొక్క ఆంధ్ర బ్యాంకును కూడా కార్పొరేషన్ బ్యాంకును ఈ రెండు కలుపుకుపోయి ఎక్కడ చేశారంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఎందుకు మనం చూస్తున్నామంటే మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యొక్క స్పాన్సర్ బ్యాంక్ ఏదంటే మనం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి. సో దీని యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే కె ప్రమోద్ కుమార్ రెడ్డి. మరి చూస్తే ఒక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గతంలో ఇది 3 బ్యాంకుల కలయిక. ఒకటి ఆంధ్ర బ్యాంక్, దీని యొక్క ఫౌండర్ ఆంధ్ర వ్యక్తి అయినటువంటి భోగిరాజు పట్టాభి సీతారామయ్య గారు. తర్వాత కార్పొరేషన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఈ 3 బ్యాంకులు కలుపుకొని అంటే ఇక ఆంధ్ర బ్యాంకు యూబీఐలోకి వెళ్ళిపోయింది, కార్పొరేషన్ బ్యాంక్ కూడా యూబీఐలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక ఆంధ్ర బ్యాంకు లేదు, కార్పొరేషన్ బ్యాంకు లేదు, ఈ 2 బ్యాంకులు కలుపుకొని యూబీఐలో ఉన్నాయి. ఎప్పుడు మీరు జాయిన్ అయ్యి అంటే 1 ఏప్రిల్ 2020 అంటే మీరు ఎట్లు గుర్తుపెట్టుకోవాలంటే కరోనా సమయంలో 1 ఏప్రిల్ 2020 నాడు ఈ యొక్క మూడు కలుపుకొని ఒకే ఒక బ్యాంకుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మెర్జ్ కావడం జరిగింది. మరి ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ముంబైలో ఉంది. ఓకే, సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది మనకు ముంబైలో ఉంది. మరి చూస్తే ఏబీజీబీ అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే మనకు అమరావతిలో ఉంది. దీనికి ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే ప్రమోద్ కుమార్ రెడ్డి. మరియు ప్రజెంట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎండి ఎవరున్నారంటే మరి చైర్మన్ శ్రీనివాసన్ వరదరాజన్ ఉన్నారు. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క బ్యాంకులకన్నిటికీ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం, లేదా బ్యాంకర్స్ బ్యాంక్ అంటాం, దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రజెంట్ గవర్నర్ ఎవరున్నారంటే సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు. మరి ఈ యొక్క నబార్డ్, ఎందుకంటే ఈ యొక్క గ్రామీణ బ్యాంక్స్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది నబార్డ్ బ్యాంక్ గుర్తు రావాలా, ఎందుకంటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది కాబట్టి. మరి నబార్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. గమనించండి, ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. అదే మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ముంబైలో ఉంది. మరి నబార్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ముంబైలో ఉంది. దీని యొక్క చైర్మన్ ఎవరంటే షాజీ కేవి. ప్రతి బిట్టు కూడా ఏ బిట్టుకి అదే బిట్ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి నబార్డ్ యొక్క చైర్మన్ ఎవరంటే షాజీ కేవి. మరి నబార్డ్ యొక్క అబ్రివేషన్ అడగచ్చు అనమాట చాలాసార్లు. సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్ బిట్టు, గతంలో చాలాసార్లు అడిగారు అనమాట. సో నబార్డ్ యొక్క ఎక్స్పాన్షన్ ఏమని అడగడం జరిగింది. సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది నబార్డ్ యొక్క అబ్రివేషన్. సో ప్రతి బిట్టు కూడా మనకు ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూస్తే మరి దేశవ్యాప్తంగా మనకి ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు ఇక మీదట 28 మాత్రమే ఉంటాయి. అంటే 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు అన్నింటిలో కలుపుకొని మనకుండే గ్రామీణ బ్యాంకుల సంఖ్య ఎంత ఇప్పుడంటే 28. మరి మొత్తం మనకి ఎన్నంటే 700 జిల్లాలు ఉన్నాయి. సో దేశవ్యాప్తంగా 700 జిల్లాలలో 22,000 బ్రాంచులతో దేశవ్యాప్తంగా 22,000 బ్రాంచులతో 28 గ్రామీణ బ్యాంకులు. ఓకే, అంటే 26 రాష్ట్రాలు మరి 2 కేంద్ర ప్రాంతాల్లో కలుపుకొని ఇవి ఉన్నాయన్నమాట. మరి దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో 1 రాష్ట్రం 1 ఆర్ఆర్బీ, 1 స్టేట్ 1 ఆర్ఆర్బీలో భాగంగా. అయితే ఇదే గ్రామీణ బ్యాంకులో 2004-05లో చూస్తే 196 రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నవి. సో రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి? 2004-05లో 192 ఉండేవి. 2020-21 ఏముందంటే అది 43కి మారిపోయింది. ఓకే, కరోనా సమయంలో. సో 2023 ఫైనాన్షియల్ ఇయర్లో ఇక 196 గ్రామీణ బ్యాంకులు కేవలం 43కి రావడం జరిగింది. ప్రజెంట్ 2025 మే 1 నుంచి ఈ 43 కాస్త సో 196 అయిపోయి 43 అయింది. ఇప్పుడు 43 అయిపోయి కాస్త 28కి మాత్రం రావడం జరిగింది. అంటే ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే మనం చెప్పాలి 28 మాత్రం ఉన్నాయి. మరి చూస్తే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క గ్రామీణ బ్యాంక్స్తో పాటుగా మనకు కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా మనకు ఉంటాయి, సహకార బ్యాంకులు అంటూ ఉంటాం, సహకారం చూస్తూ ఉంటాం. ఈ యొక్క సహకారానికి కూడా మన సెంట్రల్లో ఒక మంత్రిత్వ శాఖ ఉంది. ఆ యొక్క శాఖ పేరే మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ ఆర్ మినిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్కు దీని సహకార శాఖ మంత్రి ఎవరంటే అమిత్ షా గారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారే. మరి యొక్క కోఆపరేటివ్స్ యొక్క మినిస్టర్ కూడా ఎవరంటే అమిత్ షా గారే. అయితే ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఈ యొక్క రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎట్లా ఏర్పాటు కాబడినాయంటే
ఆర్బీఐ చట్టం, ఆర్బీఐ యాక్ట్ 1976 కింద ఆర్ఆర్బీలు అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏర్పాటు కావడం జరిగింది. అడగదనమాట, రీజనల్ రూరల్ బ్యాంక్స్కు ఏ చట్టం ద్వారా ఏ సంవత్సరంలో కావడం జరిగిందంటే, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1976 ద్వారా ఈ యొక్క రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏర్పాటు కావడం జరిగింది. ఇది మరి రూరల్ బ్యాంక్స్ ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు మరియు వ్యాపారులకు రుణాలు ఇవ్వడం. ఎందుకంటే పల్లెల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళకి అప్పు పుట్టకపోవచ్చు, సకాలంలో ఎరువులు వేసుకోవాలా, విత్తనాలు వేసుకోవాలా, దానికోసమే ఇక రీజనల్ రూరల్ బ్యాంక్స్ అందుబాటులో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న సన్నక రైతులకైతేనేమి, వ్యవసాయ కూలీలకైతేనేమి, వ్యాపారులకైతేనేమి ఇక రుణాలు ఇవ్వడం చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్ చూస్తే మరి ఎవరు ఎంత పర్సెంట్తో ఉంటున్నారు ఈ యొక్క బ్యాంక్ అంటే, సెంట్రల్ గవర్నమెంట్ చేసి 50% ఉంటుంది వాళ్ళ వాటాలకు. సో సెంట్రల్ గవర్నమెంట్లో 50% వాటా ఉంటుంది ఈ యొక్క రీజనల్ రూరల్ బ్యాంక్స్లో. మరి స్పాన్సర్ బ్యాంక్ అయినటువంటిది అంటే ఇప్పుడు చూడండి, మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మనకు స్పాన్సర్ బ్యాంక్ ఏది? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటి ఎంత ఉందంటే 35% ఉంటుంది. అంటే ఒక్కొక్క అన్ని ఎక్కడైనా సరే ఆ యొక్క రాష్ట్రంలో ఒక్కొక్క బ్యాంక్ ఒక స్పాన్సర్ బ్యాంక్ ఉంటుంది. సో వాళ్ళకు ఆ యొక్క స్పాన్సర్ బ్యాంక్ నుంచి 35% వాటా ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత అంటే 15% ఉంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 50%, స్పాన్సర్ బ్యాంక్ నుంచి 35%, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 15%, మొత్తం అయితే 100% ఈ విధంగా మనకు ఇక రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క ఈ యొక్క అమౌంట్ అనేది డివిజన్ జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇంకోటి చాలా ఇంపార్టెంట్ బిట్ మిత్రులు, ఇది కరెంట్ అఫైర్స్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ. సో భారతదేశం యొక్క మొట్టమొదటి కోఆపరేటివ్ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేయబడింది, ఎక్కడ చేయబడతా ఉందంటే ఆనంద్. ఇది గుజరాత్లో ఉంది. ఓకే, దీన్ని ఎవరు ప్రారంభించారు, దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే, శంకుస్థాపన చేశారంటే మన యొక్క అమిత్ షా గారు. ఎందుకంటే ఈయన మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ కూడా కాబట్టి ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ. సో ఎక్కడ చేశారంటే త్రిభువన్ శంకర్ యూనివర్సిటీ. దాని యూనివర్సిటీ పేరు వచ్చేసి త్రిభువన్ శంకర్ యూనివర్సిటీ. ఎక్కడుందంటే గుజరాత్లోని ఆనంద్ అనే ప్రదేశంలో ఈ యొక్క మొట్టమొదటి ఈ యొక్క కోఆపరేటివ్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది కంప్లీట్గా అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల బ్యాంకులకు, ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్కు అక్కడ ట్రైనింగ్, ఒక కాలేజీ లాగా చదువుకోవడం, కోఆపరేషన్ పరంగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూస్తే అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మళ్ళీ అడగచ్చు అనమాట. సో మరి ఈ యొక్క అమరావతి అనేది మొట్టమొదటిసారిగా శంకుస్థాపన ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారు? తిరిగి దీని శంకుస్థాపన జరిగింది ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారు? మరి ఎందుకు మళ్ళీ శంకుస్థాపన జరిగింది, ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి బిట్టు కూడా ఇది మీకు చాలా ఇంపార్టెంట్ భావించండి. సో అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన, తిరిగి శంకుస్థాపించడం జరిగింది. అయితే మొట్టమొదటి శంకుస్థాపన ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్ 22, 2015 జరిగింది. ఇది గతంలో మనకు ఏపీపీఎస్ ఎగ్జామ్లో ఈ యొక్క బిట్ అడగడం జరిగిందనమాట. సో ఎవరు ఆ రోజు వచ్చారంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అడిగారన్నమాట. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతి శంకుస్థాపన ఏర్పాటుకు ఏ రోజు శంకుస్థాపన చేశారు అని అడిగారనమాట. అక్టోబర్ 22, 2014. ఎందుకంటే జూన్ 2, 2014 సంవత్సరంలో ఏమైంది, మన ఆంధ్రప్రదేశ్ అవిభక్త ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్గా డివిజన్ కాబడింది 2014 జూన్ 2వ తేదీ నాడు. కానీ అందరూ మనకు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా మనకు హైదరాబాద్ ఉండేది. కానీ 2015 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ నాడు మనకంటూ ఒక రాజధాని ఉండాలనేసి ఆనాడు మొట్టమొదటి అంటే నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిచే ఆ రోజు మనకు అక్కడ శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత 2019 సంవత్సరంలో తిరిగి టీడీపీ గవర్నమెంట్ దిగిపోయి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే రాజధాని వద్దు 3 ప్రాంతాలు డెవలప్ కావాలనే ఉద్దేశంతో 3 రాజధానులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి జ్యుడిషియల్ పరంగా అయితే కర్నూలు అని, ఎగ్జిక్యూటివ్ పరంగా అయితే మనకు విశాఖపట్నం అని. సో ఈ విధంగా మనకి ఏం చేశారంటే అమరావతి వచ్చేసి లెజిస్లేటివ్ క్యాపిటల్ అని, కర్నూలు వచ్చేసి జ్యుడిషియల్ గాను, మరి విశాఖ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ గాను 3 రాజధానులతో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత తిరిగి ఎలక్షన్స్ 2000 సంవత్సరంలో 14 సంవత్సరంలో తిరిగి ఎలక్షన్స్ 2024లో తిరిగి ఎలక్షన్ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దిగిపోయి తిరిగి టీడీపీ గవర్నమెంట్ రావడంతో తిరిగి ముఖ్యమంత్రిగా మనకు చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. ఇప్పుడు తిరిగి ఏం చేశారంటే ఇక శంకుస్థాపన చేశారు. మళ్ళీ లేదు 3 క్యాపిటల్స్ మనకు అవసరం లేదు, ఒకటే క్యాపిటల్ ఉండాలి, అది కూడా అమరావతి అనేసి తిరిగి
అదే నరేంద్ర మోడీ గారితో మే 2వ తేదీ నాడు 2020 సంవత్సరంలో తిరిగి శంకుస్థాపన జరిగింది అమరావతి పునర్నిర్మాణానికి. అయితే దీనికి ఈ యొక్క రాజధాని కంప్లీట్ కావాలంటే అంచనా మొత్తం ఎంత అంటే 77,250 కోట్లు. సో ప్రజెంట్ అంచనా ఎంత? 77,250 కోట్లు అవుతుంది అమరావతి నిర్మించడానికి అనమాట. మరి ఈ యొక్క 3 రాజధానుల ప్రకటన ఎప్పుడు చేశారంటే డిసెంబర్ 17, 2019 సంవత్సరంలో. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 రాజధానులు మనకు ఉండాలి అని ప్రకటించిన ఎప్పుడు అంటే డిసెంబర్ 17, 2019. ఇది కూడా మనకు బిట్టు అడిగారు అన్నమాట గతంలో. మరి అప్పుడైతే ఇక రైతుల పోరాటం చేశారు. ఎందుకంటే మొత్తం ఆ యొక్క అమరావతి చుట్టుపక్కల 11 గ్రామాల్లోని రైతులు 1630 రోజులు ఏం చేశారంటే వాళ్ళు పోరాటం చేశారు. ఎందుకంటే మేము రాజధాని మా యొక్క భూములు ఊరికి ఇచ్చాం, అందువల్ల ఖచ్చితంగా రాజధాని ఇక్కడ ఉండాలనేసి వాళ్ళకి పోరాటం 1630 రోజులు కూడా బిట్టు అడిగారు. సో మొత్తం 1631 డేస్ వచ్చేసి వీళ్ళు పోరాటం చేశారు. తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే అమరావతి మాకు రాజధానిగా ఉండాలనేసి ఈ మొత్తం రైతులందరూ కూడా మొత్తం 1630 రోజులు ఏం చేశారు, అందరూ రైతు పోరాటం చేయడం జరిగింది. సో కాబట్టి అయితే ఈ యొక్క రాజధానికి ఈ అమరావతి రాజధానికి ల్యాండ్ పూలింగ్ విధానంలో సో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఎల్పిఎస్ఎన్ స్కీమ్ ద్వారా మొత్తం 11 గ్రామాలలో 44,676 ఎకరాలను పోగు చేశారన్నమాట. ఒకంత 44,676 ఎకరాలను రాజధానికి అవసరం అని చెప్పేసి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ విధానంలో మొత్తం 11 గ్రామాల్లోని ఈ యొక్క రైతులతో మాట్లాడి ఆ యొక్క భూమిని సేకరించడం జరిగింది. తిరిగి ఇప్పుడు 2వ ల్యాండ్ పూలింగ్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే ఈ 44,000 ఎకరాలు సరిపోదు, మొత్తం మనకి ఆ రాజధాని నిర్మించుకోవాలంటే మనకు 1,00,000 ఎకరాల భూమి అవసరం అని చెప్పేసి తిరిగి అడిషనల్గా 44,000 ఎకరాల్లో తిరిగి ఆ యొక్క ల్యాండ్ పూలింగ్ విధానంలో తిరిగి సేకరిస్తూ ఉన్నారనమాట. అంటే మొత్తం రాజధానికి చెప్పడం ఏమంటే మొత్తం మనకు కనీసం మనకు 41,00,000 ఎకరాలు ఉండాలనేది ప్రజెంట్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. సో మనకి ఏమడగచ్చు అంటే మొట్టమొదటి శంకుస్థాపన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్ 22, 2015 సంవత్సరంలో. రెండవసారి రాజధాని శంకుస్థాపన ఎప్పుడంటే మే 2, 2020 సంవత్సరంలో. అంటే చూడండి ఇక్కడ 10 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంచనా ఖర్చు ఎంత? 77,250 రూపాయలు, 77,250 కోట్ల రూపాయలు. బట్ 3 రాజధానుల ప్రకటన ఎంతప్పుడు డిసెంబర్ 17, 2019 సంవత్సరం. రైతుల పోరాటం మొత్తం 1631 డేస్. ఓకే, ఏ విధానంలో ల్యాండ్ సేకరించారంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ విధానంలో మొట్టమొదటి దశలో 44,676 ఏకర్స్. ప్రజెంట్ తిరిగి 44,000 ఎకరాలు తిరిగి సమీక్షించాలి, తిరిగి తీసుకోవాలనేసి ప్రజలు మళ్ళీ ఆలోచిస్తున్నారన్నమాట. సో కాబట్టి ఎప్పుడు విడిపోయింది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అంటే జూన్ 2, 2014 సంవత్సరంలో. సో మరి ఇది మనకు ఈ యొక్క అమరావతి నిర్మాణం గురించి ఈ యొక్క బిట్స్ ఈ యొక్క డేట్స్ అయితే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తించాలి, చాలా ఇంపార్టెంట్ మిత్రమా. నెక్స్ట్ ఫైనల్గా క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుంది అనేసి ఒక కోర్టు చెప్పడం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్, అడగచ్చు అనమాట. అంటే క్రైస్తవ మతంలో మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుంది అని తీర్పు చెప్పినటువంటి కోర్టు పేరు ఏమి అడగచ్చు అనమాట. సో మెయిన్ ఏమంటేది షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు వాళ్ళకి ఎస్సీ ఎస్టీ హోదా ఉంటుంది కాబట్టి మరి ఒక పక్క రిజర్వేషన్ ఉపయోగించుకుంటూ క్రైస్తవ మతం అవలంబిస్తున్నారు. సో అటువంటి వాళ్ళ గురించి ఇది చెప్పడం జరిగింది. షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుంది అని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చింది. ఫైనల్గా చెప్తా ఏ కోర్టు అందనేసి. దీనివల్ల ఏమంటే ఒకవేళ వాళ్ళు షెడ్యూల్డ్ కులాలుగా ఉండి క్రైస్తవులకు మారితే ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ వాళ్ళకు ఉండదు ఇక మీదట. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో ఎస్సీ ఎస్టీ చట్టం కింద వాళ్ళకు అనేకమైన రక్షణ కల్పిస్తూ ఉంటుంది మనకి భారత రాజ్యాంగం. ఒకవేళ వాళ్ళు క్రైస్తవంలోకి మారితే క్రైస్తవ మతం స్వీకరిస్తే ఇక ఎస్సీ ఎస్టీ కింద చట్టం కింద ఉన్నటువంటి రక్షణ అయితే వాళ్ళ మీద వాళ్ళకు ఉండదు. అదే మాదిరిగా ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం కింద ఫిర్యాదు కూడా చేయలేరు. చెప్తుంటారన్నమాట, మనం దూషించారు కులం పేరుతో, ఆ విధంగా చట్టం కల్పిస్తుంది కదా, అది అనేది ఈ యొక్క నిరోధక చట్టం కింద వాళ్ళు ఫిర్యాదు చేసే ప్రసక్తి లేదు. ఒకవేళ ఫిర్యాదు చేసినా కూడా కేసు నమోదైనా కూడా అది చెల్లదు, ఆ కేసు వర్తించదు అని తీర్పు ఇచ్చినటువంటి కోర్టు ఏది అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. మీద చాలా ఇంపార్టెంట్ అది. సో ఈ యొక్క తీర్పు చెప్పింది ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. మరి దీన్ని చూసినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ ఎవరు అంటే సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరంటే ధీరజ్ సింగ్ ఠాకూర్. ఖచ్చితంగా మనకి బిట్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సీజీ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరైనా ధీరజ్ సింగ్ ఠాకూర్. ఈయన 28 జూలై 2023 నుంచి ఇంకా
ఆ యొక్క పదవిలో కొనసాగుతూ ఉన్నారు. అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ యొక్క రాష్ట్రాలన్నింటికి మనకు హెడ్ ఉంటుంది. మళ్ళీ ఒకటి ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉంటుంది. ఇక సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ ఎవరు అంటే బిఆర్ గవాయ్. ఈయన 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి బిఆర్ అంటే ఏమంటే భూషణ్ రామకృష్ణ గవాయ్. ఈయన భారతదేశ సుప్రీంకోర్టుకు 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి ఇదే సందర్భంలో మనం చూడాల్సింది ఏమంటే ఫస్ట్ సీజే ఎవరు, ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే హెచ్జే కానియా. ఇదే సందర్భంలో మనం చూడాల్సింది ఒకటి ఏమంటే లాంగెస్ట్ ఎక్కువ రోజులు ఎక్కువ కాలం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే లాంగెస్ట్ ఎవరంటే దాదాపు 7 సంవత్సరాలుగా ఉండింది ఎవరంటే వైవి చంద్రచూడ్. మరి షార్టెస్ట్ ఎవరంటే కమల్ నారాయణ్ సింగ్ కేవలం 17 days మాత్రమే. ఓకే, లాంగెస్ట్ వచ్చేసి వైవి చంద్రచూడ్ 7 years. షార్టెస్ట్ ఎవరంటే కమల్ నారాయణ్ సింగ్ అనమాట. అయితే 52వ సీజే ఏం చెప్పినాం, బివి గవాయ్ చెప్పినాం కదా. మరి నెక్స్ట్ వచ్చేది ఎవరు, 53వ సీజే ఎవరంటే జస్టిస్ సూర్యకాంత్ రాబోతున్నారు November 2025లో, ఇదే సంవత్సరం రాబోతున్నారు. ఓకే, సో 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే జస్టిస్ సూర్యకాంత November 2025లో వస్తారు. అయితే ఇంతవరకు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో ఎవరు కూడా మహిళా ప్రధాన న్యాయమూర్తి కాలేదు. ఇప్పుడు కాబోతూ ఉన్నారు. ఎవరైతే ఆమె 54th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆమె పేరే బివి నాగరత్న. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ మిత్రమా, వెరీ ఎక్సలెంట్ బిట్స్ అనమాట. అయితే మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతుంటే ఏబీఓ కానీ ఎఫ్బీఓ కానీ సో ఉత్తమ్ సెకండ్ మ్యాప్లో కోర్స్ అందుబాటులో ఉందన్నమాట. చాలా అద్భుతంగా క్లాసెస్ ఉంటుంది. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీతో గతంలో ర్యాంకు సాధించినటువంటి వ్యక్తితో మనకి క్లాసెస్ అనేది రన్ చేస్తున్నాం. కాబట్టి మీరు కోర్స్ కలిసిన వాళ్ళు ఫారెస్ట్ సంబంధించినటువంటి ఏబీఓ కానీ ఎఫ్బీఓ కానీ మనకి ఆన్లైన్ కోర్స్ అందుబాటులో ఉంది. అదే మాదిరిగా మీరు ఒకవేళ ఏపీ హైకోర్టు సంబంధించి ఉద్యోగాలకు ఏపీ హైకోర్టు అయినా జిల్లా కోర్టులకైనా ప్రిపేర్ అవుతున్నట్టయితే ఇటువంటి కరెంట్ అఫైర్స్ అయితేనేమి, ఎగ్జామ్స్ అయితేనేమి, మోడల్ ఎగ్జామ్స్ అయితేనేమి, క్లాసెస్ అయితేనేమి మనకి ఉత్తమ్ సెకండ్ మ్యాప్లో కోర్స్ అందుబాటులో ఉందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి నెంబర్ 8688080802 కాల్ చేయొచ్చు. లేదా కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్ సెకండ్ యొక్క యాప్ లింక్ ఉంది. ఆ యాప్ లింక్ క్లిక్ చేసి మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు మనకి కోర్సును మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మిత్రమా. సో దట్స్ ఆల్. ఇది చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.